కుబేర ఛానల్ స్వాగతం. సో ఇప్పుడు వచ్చేసి మనం 5 ఇంపార్టెంట్ మనకు వచ్చేసి ఐపీఓస్ చూస్తున్నాము. ఇవి వచ్చేసి మనకి అవియాన్స్ టెక్స్టైల్, బికవో గ్రీన్ టెక్, ఫోనిక్స్ ఓవర్సీస్, ఎస్డి రిటైల్, కల్పన ఇస్పాత్. సో ఇవి వచ్చేసి అన్ని ఎస్ఎంఈ ఐపీఓస్ అండి. మనకు వచ్చేసి 4 వచ్చేసి ఎల్లుండి క్లోజ్ అవుతుంది, అంటే ట్యూస్డే క్లోజ్ అవుతుంది. కల్పన ఇస్పాత్ వచ్చేసి రేపు క్లోజ్ అవుతుంది. సో వీటి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి నాకు అంత కమాండింగ్ అయితే అనిపించట్లేదు. వీటిలో వచ్చేసి మోస్ట్లీ ఈ టెక్స్టైల్ కంపెనీస్ ఒక 2 టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయండి. సో ఇది ఎస్డి రిటైల్ కానివ్వండి, అవియాన్స్ టెక్స్టైల్. సో ఈ రెండు అయితే నేను అంత ఫోకస్ చేయట్లేదు టెక్స్టైల్ కంపెనీస్ కాబట్టి. సో ఈ బికేఓ గ్రీన్ టెక్ అనేది ఒకసారి చూద్దాము. నెక్స్ట్ ఫోనిక్స్ ఓవర్సీస్ అనేది ఒకసారి చూద్దాము. ఈ కల్పన ఇస్పాత్ మనకు వచ్చేసి మెటల్స్ కాబట్టి ఇది ఒకసారి చూద్దామండి. ఓకే, ఇది ఒకసారి చూద్దాము. కాకపోతే మనకు ఓవరాల్గా అయితే అంత కమాండింగ్ అయితే మనకి అనిపించట్లేదు ఓవరాల్గా వీటి యొక్క సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూసి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బికేఓ గ్రీన్ టెక్ అనేది ఏందనేది చూద్దాము. ఇది గ్రీన్ అనేది ఉంది, కాకపోతే ఇది గ్రీన్ ఎనర్జీ అయితే కాదండి. ఇది మేజర్గా ఏంటంటే డీలర్షిప్ కంపెనీ. ఇది ఒక డీలర్షిప్ కంపెనీ ఫర్ బేసికలీ 2 వీలర్స్ రిటైలర్ దెన్ 4 వీలర్స్ ఫ్రమ్ ఆథరైజ్డ్ డీలర్స్. సో ఇది వచ్చేసి మనకి జస్ట్ కార్ ఎక్స్చేంజ్ కానివ్వండి. సో న్యూ కార్ నుంచి టైర్ 2, టైర్ 3 సిటీస్ ఫోకస్ చేస్తున్నాయి. మనకు వచ్చేసి ఒక డీలర్ కంపెనీ అండి. అది 2 వీలర్ కానివ్వండి, లేకపోతే 4 వీలర్ కానివ్వండి. సో ఇది వచ్చేసి మనం అంత ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ ఫోనిక్స్ ఓవర్సీస్ చూద్దాము. ఇది మేజర్గా వచ్చేసి ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్, మార్కెటింగ్, యానిమల్ ఫీల్డ్స్, కమోడిటీస్ సచ్ యాజ్ కార్న్, ఆయిల్ కేక్, స్పైస్. సో ఇది ఒక మనకు వచ్చేసి ట్రేడింగ్ కంపెనీ. ఓకే, ఇది వచ్చేసి ఒక ట్రేడింగ్ కంపెనీ. మేజర్గా వచ్చేసి అగ్రి బిజినెస్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చూసినట్లయితే మనకి ఓవరాల్గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ 2022లో మనకి 378 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 368 crores ఎక్స్పెన్స్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3.91 crores ఉంది. 2023 చూసినట్లయితే మనకి 3.71 crores కనిపిస్తుంది. రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్స్ కూడా పెరిగింది. 2024 చూసినట్లయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, సో ఇదంతా మనకి నెగ్లిజిబుల్ అన్నట్లుగానే కనిపిస్తుందండి. సో మనకి మనకి రిటర్న్స్ అయితే ఇక్కడ మనం చూడలేదు. అందువల్ల దీన్ని మనం వచ్చేసి అవాయిడ్ చేద్దాము. ఇది వచ్చేసి ఒక మెటల్ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. కల్పన ఇస్పాత్ లిమిటెడ్ 2012లో స్టార్ట్ అయింది. ఇది ఒక మేజర్గా ఎంఎస్ బిల్లెట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ బిల్లెట్స్ అన్నట్లుగా చూస్తున్నాము. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అహ్మదాబాద్లో ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అండి. అండ్ ఇది వచ్చేసి reliable company in the field catering to a wide range of prominent producers who value the superiority that they provide with their MS billets అన్నట్లుగా చూస్తున్నాము. సో మేజర్గా మనం చూసినట్లయితే దీని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా చూసినట్లయితే 2021లో జస్ట్ 14 lakhs ఉంది, అసెట్స్ 13 lakhs ఉన్నాయి. 2022లో మనం 14 lakhs ఉంది. కాకపోతే ఎక్స్పెన్స్ పెరిగింది, రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్స్ పెరిగింది. 2023లో మనం వచ్చేసి ఈవెన్ ఎక్స్పెన్స్ రెవెన్యూ పెరిగింది. కాకపోతే మనకి 2024లో మనకి మంచి జంప్ అయితే వచ్చిందండి. ఎక్స్పెన్స్ తగ్గింది, రెవెన్యూ తగ్గింది, ఎక్స్పెన్స్ తగ్గింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే పెరిగింది, ఈవెన్ అసెట్స్ అయితే పెరిగినాయి. సో ఈ కల్పన ఇస్పాత్ ఒకసారి జిఎంపి చూద్దాము ఎంత ఉందనేది. మిగతా అయితే మనం అవాయిడ్ చేస్తున్నాము. ఇది చూడండి, కల్పన ఇస్పాత్ లిమిటెడ్ ఇది వచ్చేసి 38% మనకి జిఎంపి అనేది చూస్తున్నాము. సో రేపు వచ్చేసి దీనికి మంచి డిమాండ్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. రేపైతే మంచి, ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చేసి ఒక 4-5 మంచి కంపెనీస్ ఐపీఓస్ అనేది మనకి మార్కెట్లో ఉండటం వల్ల కొంత మనీ దానికి పంపిణీ అవ్వచ్చు. సో ఎప్పుడైతే అది రిలీజ్ అయిందో నాకు రేపు తెలిసి ఇది కలానా ఇస్పాత్, సారీ అండి, ఇది వచ్చేసి కలానా ఇస్పాత్ వచ్చేసి మనకి రేపు మంచి మూమెంటం అయితే మనకి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే రేపు మంచిగా ఉండొచ్చు అన్నట్లుగా నేను చూస్తున్నాను. రేపు ఇది పెరగొచ్చు అన్నట్లుగా, ఎందుకంటే చాలా ఏదైతే మార్కెట్లో బ్లాక్ అయిందో బికాస్ ఆఫ్ ఐపీఓస్ అదంతా రిలీజ్ అయింది నిన్న మొన్న. సో అది వచ్చేసి రేపు దీనిలో కలానా ఇస్పాత్లోకి పంపిణీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మంచి గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ అవుట్ ఆఫ్ ఆల్ ఐపీఓస్ నేనైతే ఇదైతే ప్రిఫర్ చేస్తున్నాను, కలానా ఇస్పాత్ లిమిటెడ్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్, కుబేరా ఛానల్.